హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మిస్టర్ 3G వ్లాగ్స్. మరొక వీడియోలో మీ అందరికీ స్వాగతం సుస్వాగతం. నా పేరు త్రినాథ్. నేను ఇండియన్ రైల్వేలో టెక్నీషియన్ గా వర్క్ చేస్తూ ఉన్నాను. గైస్, ఫైనలీ ఆర్ఆర్బి ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్ డేట్స్ అయితే వచ్చేసాయి ఎన్టీపీసీకి సంబంధించి. ఓకేనా? సో గైస్ చూడండి, ఎగ్జామ్ డేట్స్ వచ్చేసి మే 7, 8, 9 అండ్ అలాగే జూన్లో 13, 14, 16, 21 ఈ రోజుల్లో ఎగ్జామ్స్ అయితే జరగబోతున్నాయి. మీ అందరి కోసం 45 డేస్ స్టడీ ప్లాన్తో వచ్చేసాను. ఈ వీడియోలో 45 రోజుల్లో ఎలా ప్రిపరేషన్ చేయాలి, ఓకేనా, 15 రోజులు 15 రోజులు 3 భాగాల్లో విభజించి ఎలా ప్లాన్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో క్లియర్ కట్గా అర్థమయ్యేలా మీకు చెబుతాను. సో నేను చెప్పిన ఈ నోట్స్ అనేది మీరు కూడా ఒక పేజ్ మీద రాసుకుని ఎక్కడైనా పిన్ చేసుకోండి. ఓకే, సో గైస్, టార్గెట్ స్ట్రాటజీ. ముందు మీరు మీ మైండ్ని సెట్ చేసుకోండి. అంటే 45 రోజుల వరకు ప్రతిరోజు నేను ఇలా చదవాలి అనేది మీ మైండ్లో ఫిక్స్ చేసుకోండి. చూడండి గైస్, ముందుగా అర్థం చేసుకోండి కాన్సెప్ట్. ఎగ్జామ్ ఎలా జరుగుతుంది అదే మీకు తెలియకపోతే కనుక నేను చెప్పిన ఈ ప్లాన్ కూడా మీకు అర్థమవుదు. ఓకేనా? సో పేపర్ ఎలా జరుగుతుంది అని తెలుసుకోవడానికి ది గోల్డెన్ సోర్సెస్ వచ్చేసి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్. ఓకేనా? రీసెంట్ గా కిందటి సంవత్సరం జరిగిన ఎగ్జామ్స్ పేపర్స్ ఉంటాయి అండర్ గ్రాడ్యుయేట్ ఎన్టీపీసీకి సంబంధించి. మన మిస్టర్ రైల్వే లైఫ్ టెలిగ్రామ్ గ్రూప్ లో ఉన్నాయి, మీరు ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని చూడొచ్చు. ఓకేనా? అవి జస్ట్ చూడండి, అవి చదువుకుంటూ కూర్చుండిపోకండి. ఓకేనా? టైం వేస్ట్ అయిపోతుంది. జస్ట్ మీకు పేపర్ అర్థం అవడం కోసం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అనేవి చూడండి. ఓహో, పేపర్ ఇలా వస్తుందా అని మీకు అర్థమవుతుంది. ఓకే, ఫోకస్ ఆన్ జనరల్ అవేర్నెస్, మ్యాథమెటిక్స్, రీజనింగ్. మనందరికీ తెలిసిందే, జనరల్ అవేర్నెస్, మ్యాథమెటిక్స్, రీజనింగ్ ఉంటాయి, ఎగ్జామ్ లో అడుగుతాడు. సో జనరల్ అవేర్నెస్ వచ్చేసి 40 మార్కులకు ఉంటాయి. జనరల్ అవేర్నెస్ అంటే ఇందులో ఓన్లీ జనరల్ అవేర్నెస్ నే రాదు, ఇందులో కరెంట్ అఫైర్స్ వస్తాయి, హిస్టరీ, జియోగ్రఫీ, పాలిటీ వస్తుంది. ఓకేనా? అండ్ ఇందులోనే సైన్స్ కూడా వస్తుంది, ఫిజిక్స్, బయాలజీకి సంబంధించి. ఓకేనా? జనరల్ అవేర్నెస్ అంటే ఓన్లీ జనరల్ అవేర్నెస్ కాదు. సో టోటల్ గా 40 మార్కులకి వస్తాయి. అండ్ అలాగే మ్యాథమెటిక్స్ వచ్చేసి 30 మార్కులు, రీజనింగ్ వచ్చేసి 30 మార్కులకి వస్తాయి. ఓకే, సో ఇప్పుడు మనం స్టడీ ప్లాన్ ఏంటి 45 రోజుల స్మార్ట్ బ్రేక్ డౌన్ ఏంటి అనేది మీకు చూపిస్తాను. చూడండి, ఫేజ్ 1. ఓకేనా? ఫస్ట్ ఫేజ్ లో మీరు డే 1 to 15 ఒక 15 రోజులు ఫస్ట్ ఫేజ్ అన్నమాట. ఓకేనా? 2 వారాలు వేసుకోండి. ఇంట్లో ఏంటంటే ఫౌండేషన్ అండ్ బేసిక్స్. ఫౌండేషన్ ఏంటంటే మీ మైండ్కి సెట్ చేసుకోండి. నేను ఈ రోజు నుంచి 45 రోజుల వరకు కంటిన్యూస్ గా డైలీ 6 to 7 అవర్స్ చదువుతాను అని ఫిక్స్ అయిపోండి. అదే మీ ఫౌండేషన్. అండ్ బేసిక్స్ అర్థం చేసుకోండి. ఈ డే 1 to డే 15 లో బేసిక్స్ అర్థం చేసుకోండి. మ్యాథ్స్ లో, ఓకేనా, ముందుగా మీరు మ్యాథ్స్ నే స్టార్ట్ చేయండి. మార్నింగ్ 7 to 9 వరకు మీరు మ్యాథ్స్ నే స్టార్ట్ చేయండి. మార్నింగ్ మ్యాథ్స్ చేస్తే కనుక చాలా బాగా ఎక్కుతుంది మీ మైండ్కి, ఎందుకంటే మైండ్ ఫ్రెష్ గా ఉంటుంది ఆ టైంలో. ఓకేనా? సో ఇదన్నమాట. చూడండి, బేసిక్స్ వచ్చేసి మ్యాథ్స్ లో నంబర్ సిస్టమ్, సింప్లిఫికేషన్, ఎల్సిఎం, హెచ్సిఎఫ్, పర్సెంటేజ్, రేషియో, ప్రొపోర్షన్, ఇవి వచ్చేసి బేసిక్స్ అన్నమాట మ్యాథ్స్ లో. ఈ బేసిక్స్ మీరు అర్థం చేసుకుంటే ఫ్యూచర్ లో ఇంకా వచ్చే లైక్ టైమ్ అండ్ వర్క్, ప్రాఫిట్ అండ్ లాస్, వీటికి సంబంధించి క్వశ్చన్స్ మీకు ఇంకా అర్థమవుతాయి అన్నమాట. సో ముందు ఈ బేసిక్స్ అనేవి మీరు క్లియర్ చేయండి. ఓకేనా? డైలీ మ్యాథ్స్ 2 hours చదవండి, మార్నింగ్ టైంలో చదవండి. ఓకేనా? 9 గంటల లోపు చదవండి మీరు ఏ టైంలో అయినా సరే. ఓకే, అండ్ అలాగే రీజనింగ్ మీకు తెలుసు కదండి. ట్రిక్స్ అర్థం చేసుకుంటే గనక మీ క్వశ్చన్స్ అయిపోతాయి. అలాగే సేమ్ ట్రిక్స్ ప్రతి క్వశ్చన్ లో అవుతుంది అని గ్యారంటీ లేదు. మ్యాథ్స్ లో ఏంటంటే ఒక ఫార్ములా మనం గుర్తుపెట్టుకుంటే అది 2-3 క్వశ్చన్స్ లో యాడ్ చేసుకోవచ్చు ఆ ఫార్ములా. బట్ రీజనింగ్ అనేది సేమ్ ట్రిక్స్ యూజ్ అవుతుంది అనమాట. ఎవ్రీ క్వశ్చన్ కి ఎవ్రీ డిఫరెంట్ ట్రిక్ అనేది ఉంటుంది. ఇది మనం కాన్సెప్ట్ అర్థం చేసుకోవాలా. ఓకేనా? ఆ ట్రిక్ ఏంటి, ఎలా పని చేస్తుంది అనేది అర్థం చేసుకుంటే అర్థమైపోతుంది. ఓకే, బేసిక్స్ ఏంటి? కోడింగ్, డీకోడింగ్, ఎనాలజీ అండ్ అలాగే సిరీస్, అలాగే క్లాసిఫికేషన్, ఇవి వచ్చేసి బేసిక్స్ అన్నమాట రీజనింగ్ లో. ఓకే, నెక్స్ట్ జనరల్ అవేర్నెస్ అండి. 2 నుంచి 3 గంటలు చదవండి. రీజనింగ్ కూడా 2 గంటలు చదవండి. జనరల్ అవేర్నెస్ వచ్చి 2 నుంచి 3 గంటలు. దీనికి సంబంధించి బెస్ట్ బుక్స్ కూడా నేను చెప్తాను. ఆ బుక్స్ మీరు తీసుకుంటే కనుక జనరల్ అవేర్నెస్ మీకు 40లో 40 మార్కులు అయితే వచ్చేస్తాయి ఈజీగా. ఓకేనా? స్టాటిక్ జీకే
ఓకేనా. స్టాటిక్ జీకే చదవండి, డైలీ కరెంట్ అఫైర్స్ చదవండి. లాస్ట్ 6 months నేను డైలీ కరెంట్ అఫైర్స్ ఎలా చదవాలి అనేది షార్ట్ వీడియోలో చెప్పాను, ఒక ట్రిక్, అది మీరు యూజ్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే స్పీడీ బుక్ వస్తుందండి, చాలా ఫేమస్ నార్త్ సైడ్ స్పీడీ బుక్. ఈ స్పీడీ బుక్ లో ఏంటంటే ఓన్లీ కరెంట్ అఫైర్స్ నే కాదు, ఈ స్టాటిక్ జీకే కూడా మీకు లభిస్తుంది అన్నమాట. ఈ స్టాటిక్ జీకే కూడా మీకు ఈ స్పీడీ బుక్ లో ఉంటుంది. ఆల్రెడీ చాలా స్టూడెంట్స్ కి ఇది నేను సజెస్ట్ చేశాను, లింక్ అనేది డిస్క్రిప్షన్ లో పెడతాను, ఒకసారి తప్పకుండా చెక్ చేయండి స్పీడీ బుక్. ఓకేనా. లేదు అనుకుంటే కనుక లూసెంట్స్ జీకే ఎవర్ గ్రీన్, జనరల్ అవేర్నెస్ కోసం లూసెంట్స్ జీకే అనేది ఎవర్ గ్రీన్ అన్నమాట. ఎప్పటికీ ఈ లూసెంట్ జీకే బుక్ ని ఎవరు కొట్టేవాడే లేడు, అలాంటి బుక్ అది. ఓకేనా, ఎన్టీపీసీ కోసం ముఖ్యంగా. ఓకే. నెక్స్ట్ ఫేజ్ 2 డే 16 నుంచి 30 డేట్ వరకు. ఓకేనా. ప్రాక్టీస్ ప్లస్ మీడియం లెవెల్ అన్నమాట. ఇది వచ్చేసి మీరు బేసిక్ లెవెల్, ఇప్పుడు మనం మీడియం లెవెల్ కి వచ్చేసాం. ఓకేనా. డే 16 to 13 అన్నమాట, డే 16 to 30 అన్నమాట. ఓకేనా. సో ఇందులో మీరు మ్యాథ్స్ వచ్చేసి 2.5 గంటలు, ఒక అరగంట పెంచండి ఇక్కడ. ఓకేనా. మ్యాథ్స్ 2.5 గంటలు చదవండి. ఓకేనా. ప్రాఫిట్ అండ్ లాస్, టైమ్ అండ్ వర్క్, టైమ్ స్పీడ్, డిస్టెన్స్, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, ఇవి వచ్చేసి మీడియం లెవెల్లో మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ అన్నమాట. ప్రతి పేపర్లోని ఇవి మీకు కనబడతాయి. ఓకేనా. ఏంటి, ప్రాఫిట్ అండ్ లాస్, టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ స్పీడ్, డిస్టెన్స్, ఇవన్నీ మీకు ప్రతి ఎగ్జామ్ లో కనిపిస్తాయి. ఇవి కూడా మీకు కనిపిస్తాయి, కాకపోతే ఇవి బేసిక్, ఇవి వచ్చేసి మీడియం లెవెల్. ఓకేనా. నెక్స్ట్ రీజనింగ్ వచ్చేసి కూడా ఇంకో అరగంట పెంచండి, 2.5 గంటలు చదవండి. ముందు రీజనింగ్ 2 గంటలు చదివారు, సెకండ్ 15 రోజులు 16 నుంచి 30 డేట్ వరకు 2.5 గంటలు చదవండి. ఇందులో బ్లడ్ రిలేషన్, డైరెక్షన్, ఈ టాపిక్స్ అండి మీకు. బ్లడ్ రిలేషన్, డైరెక్షన్ టెస్ట్, ఇంకొచ్చేసి సీటింగ్ అరేంజ్మెంట్, పజ్జలు, ఇవి వచ్చేసి మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఓకేనా. మోస్ట్ ఇంపార్టెంట్. ఈ సీటింగ్ అరేంజ్మెంట్ టైం వేస్ట్ చేయడం కోసం ఇస్తాడు, బట్ ఇవి దీనికన్నా ఈజీ ప్రశ్నలు ఇంకేమీ లేవు. ఓకేనా. అర్థం చేసుకుంటే కనుక చాలా ఈజీ సీటింగ్ అరేంజ్మెంట్. ఓకేనా. సో ఇవి చదవండి మీరు. నెక్స్ట్ జనరల్ అవేర్నెస్ లో సైన్స్ చదవండి. నేను చెప్పాను కదా, జనరల్ అవేర్నెస్ లో 40 మార్కులు ఓన్లీ జనరల్ అవేర్నెస్ కాదు, ఇందులో సైన్స్ కూడా ఉంటుంది, హిస్టరీ ఉంటుంది, జియోగ్రఫీ ఉంటుంది, పాలిటీ ఉంటుంది. ఓకేనా. సో అందుకే ఫస్ట్ 2 వారాలు మీరు స్టాటిక్ జీకే, డైలీ కరెంట్ అఫైర్స్ చదివారు కదా, సెకండ్ వారాలు 16 నుంచి 30 తారీఖు వరకు మీరు ఏంటంటే 30వ డేట్ వరకు ఏంటంటే మీరు జనరల్ అవేర్నెస్ లో సైన్స్ చదవండి. ఆ తర్వాత కరెంట్ అఫైర్స్ రివిజన్ చేసుకోండి. నేను చెప్పాను కదా, స్పీడీ బుక్ తో లేదా లూసెంట్ బుక్ తో మీరు 15 రోజులు చాలు చదవడానికి. ఈ 15 రోజుల్లో ఇది కంప్లీట్ అయిపోతే నెక్స్ట్ 15 రోజులు మీరు దాన్ని రివిజన్ చేసుకోండి. ఓకే. ఇప్పుడు మనం ఫేజ్ 3లోకి వద్దాం. ఫేజ్ 3 డే 31 నుంచి 45 రోజు వరకు. ఇది వచ్చేసి 45 రోజుల ప్లాన్. ఇది మీరు ఫాలో అయితే కనుక తప్పకుండా 80% వరకు మీరు క్వశ్చన్స్ అటెంప్ట్ చేయగలుగుతారు ఈజీగా. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. ఇందులో ఏంటంటే డే 31 నుంచి 45 రోజు వరకు మాక్ టెస్ట్, దీంతో పాటు రివిజన్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి. మాక్ టెస్ట్, రివిజన్ అనేది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. డైలీ స్టడీ టైం వచ్చేసి 6 to 7 hours. ఇప్పుడు ఫేజ్ 1లో కూడా మీరు 6 to 7 hours చదవాలి. ఓకేనా. ఫేజ్ 2లో కూడా 6 to 7 hours చదవాలి. అలాగే ఫేజ్ 3లో కూడా మీరు 6 to 7 hours చదవాలి. ఓకే. ముందే చెప్పాను కదా, మీ మైండ్ ని ఫిక్స్ చేసుకోండి, బ్రెయిన్ వాష్ చేసేసుకోండి. ఓకే. 45 రోజులు నేను ఇలా చదవాలి అని. ఓకే. సో ఫుల్ మాక్ టెస్ట్ ఇవ్వండి. చూడండి, మీకు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పాను, మాక్ టెస్ట్ ఇవ్వడం ఇంపార్టెంట్ కాదు, అనలైజ్ చేయండి మీ మిస్టేక్స్ ఏంటి. అంటే మీరు ఫుల్ మాక్ టెస్ట్ ఇస్తున్నప్పుడు 100కి మీ ద్వారా 60 ప్రశ్నలు అవుతున్నాయి, మిగతా 40 ప్రశ్నలు ఎందుకు అవ్వట్లేదు, ఏ టాపిక్ నుంచి అవ్వట్లేదు, దానిపైన మీరు ఫోకస్ చేయాలి. అంతేగాని మీ ద్వారా 60 అవుతున్నాయి కదా దాని మీదే మళ్ళీ టైం వేస్ట్ చేసుకోకండి. ఓకే. మీ ద్వారా 60 అయిపోతున్నాయి అంటే మీకు ఈ కాన్సెప్ట్ అర్థమైపోయింది, మిగతా 40 మీతో అవ్వట్లేదు అంటే ఆ కాన్సెప్ట్ మీకు అర్థం అవట్లేదు, ఏంటి నాకు అర్థం అవట్లేదు, దానిపైన మీరు ఫోకస్ చేస్తే గనక, మీ మిస్టేక్స్ పైన మీరు ఫోకస్ చేస్తే గనక చాలా బాగుంటుంది. మీ స్కోర్ అనేది ప్రతిరోజు పెరుగుతుంది అన్నమాట. ఇది ఓకేనా. రివైజ్ చేసుకోండి. ఓకే. ఫార్ములాస్ చదవండి. మ్యాథ్స్ లోన ఏదైనా ఫార్ములా మీకు అర్థం అవ్వకపోతే కనుక అది మళ్ళీ చదవండి. ట్రిక్స్, రీజనింగ్ లో ట్రిక్స్ తెలుసుకోండి.
ఆ ట్రిక్స్ మీకు ఉంటున్నాయా లేదా అనేది రివిజన్ చేసుకోండి. అలాగే జనరల్ అవేర్నెస్ కోసం నోట్స్ అనేది తప్పకుండా ప్రిపేర్ చేసుకోండి. ఓకే, సో ఫైనల్ టార్గెట్ వచ్చేసి అటెంప్ట్ వచ్చేసి మీరు 80 నుంచి 90 మార్కులు ఎట్టగలుగుతారు ఒకవేళ ఈ 45 రోజుల ప్లాన్ నేను చెప్పిన విధంగా మీరు ఫాలో చేస్తే. అక్యురసీ గుర్తుపెట్టుకోండి, 80% వరకు అక్యురసీ పెట్టుకోండి. ఓకేనా, మిస్టేక్స్ ఎక్కువ చేయకండి. 1/3 నెగిటివ్ మార్క్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. చూడండి గైస్, ఆర్ఆర్బి ఎన్టీపీసీ CBT 1 వచ్చేసి క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ అన్నమాట. జనరల్ గా యువర్ వాళ్ళకి ఒక 60 మార్కులు వస్తే గనక CBT 2 కోసం సెలెక్ట్ అయిపోతారు. ఓబీసీ వాళ్ళు 58 వస్తే గనక CBT 2 కోసం సెలెక్ట్ అయిపోతారు. SC ST మాత్రం 55 వస్తే గనక CBT 2 కోసం సెలెక్ట్ అయిపోతారు. ఎందుకంటే CBT 1 అనేది జస్ట్ క్వాలిఫైయింగ్ నేచర్ ఎగ్జామ్ అన్నమాట. ఓకే గైస్, మరి స్టడీ ప్లాన్ మీరు ఫోటో తీసుకోండి, స్క్రీన్ షాట్ తీసుకోండి. స్క్రీన్ షాట్ తీసుకున్న తర్వాత మీరు పిన్ చేసుకోండి. డైలీ ప్రతిరోజు దీన్ని మీరు చూడాలి, దీన్ని మీరు ఫాలో అవ్వాలి. ఇలా గనుక మీరు చదివితే గనుక తప్పకుండా మీరు 80 to 90 అటెంప్ట్ చేయగలుగుతారు. కనీసం ఒక 70 అయినా అటెంప్ట్ చేయగలుగుతారు ఎక్యురసీతో. ఓకేనా, సో ఇదన్నమాట. ఓకే, సో ఇది గైస్. ఓకే, మరి వీడియో నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాం. అంతవరకు సెలవు, బాయ్, జై హింద్.